మహోన్నతుడైనటువంటి మా దేవుడా, మా కన్న తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గడిచిన కాలమంతా మీ కృపచేత, మీ యొక్క ప్రేమతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉంటున్నారు. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మా బ్రతుకులో మరొక జీవితాన్ని ప్రసాదించి మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెట్టుకొని మరిన్ని విశేషాలని మాకు తెలియచేస్తూ, ఆలోచింపచేస్తూ, మంచి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని మాకు నేర్పిస్తూ, మా జీవితాలను ఏ విధంగా చక్కదిద్దుకోవాలో, జాగ్రత్త పరచుకోవాలో ఆ రకమైనటువంటి జాగరూకతని మాకు అనుగ్రహిస్తున్నందులకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈ సమయం నందు పరిశుద్ధాత్మ యొక్క సహాయం మా అందరి పట్ల ఉంచండి. ఈ కార్యమంతట్లో మీరు తోడై ఉండుమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులైన ఆత్మీయులందరికీ, దేవుని పిల్లలైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన సందర్భాలలో సొదొమ గొమొర్రాల యొక్క నాశనాన్ని మనము చదివి ఉంటున్నాం. ఈ సొదొమ గొమొర్రా సందర్భం తర్వాతనే మరలా అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చింది. తద్మూలంగా అతడు పాలస్తీనా దేశము అనగా గెరారు దేశములోనికి అతడు వలస వెళ్ళటము జరిగింది. గెరారు దేశములో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గతంలో చదువుకున్నాం ఈ 20వ అధ్యాయమును, ఆదికాండంలో. అక్కడున్నటువంటి గెరారు రాజు అయినటువంటి అబీమెలెకుతో మరి శారాను గురించి నా సహోదరి అని చెప్పటం, ఆమె కూడా అతడు నా సహోదరుడు అని చెప్పటం, అక్కడ అనేక రకాలైనటువంటి మాటలు, విషయాలు చోటు చేసుకున్నాయి. చివరికి దేవుడి ప్రమేయం మూలంగా అబీమెలెకు విషయాన్ని గ్రహించి వారికి పాశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి బహుమతులు, కానుకలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో మీకు నచ్చిన చోట నివసించండి అని చెప్పి వారికి అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. అలా అబ్రహాము తన కుటుంబంతో పాటు ఈ గెరారు దేశంలో వాసం చేసి ఉంటున్నాడు. ఈ గెరారులో ఉండగానే దేవుడు శారాయిని లేదా అబ్రహామును దర్శించి ఆశీర్వదించటము జరిగింది. అంటే బెయేర్షెబాలో ఉన్నప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ గెరారులోనికి వచ్చిన తర్వాత శారా నిండు చూలాలు అవుతుంది. ఆ గెరారులో శారాయి కుమారుని కనటము జరుగుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. బెయేర్షెబా, కనాను బెయేర్షెబాలో ఉన్నప్పుడు
అంటే ఇక్కడ కనాను, బయర్షెబా అనేటువంటి ఈ మాటల వ్యత్యాసము, బయర్షెబా యాక్చువల్‌గా ఏ ప్రాంతం కిందకి వస్తుంది అనంటే, పాలస్తీనా ప్రాంతం కిందకి వస్తుంది ఆ రోజుల్లో. ఓకే. ఆ బయర్షెబాలో ఉన్నప్పుడే దేవుడు వారిరువురిని ఆశీర్వదించటం జరుగుతుంది. ఇక బయర్షెబాలో ఉన్నప్పుడే శారా కుమారుణ్ణి కనటము జరుగుతుంది. కాకపోతే ఈ గాజా, ఈ బయర్షెబా, ఈ పట్టణాలు ఎప్పుడు కూడా దోబూచులాడుతూ ఉండేటువంటివి. అంటే కొన్ని రోజులు పాలస్తీనీయుల యొక్క ఆధీనంలో ఉండటం, మరి కొన్ని రోజులు ఇశ్రాయేలీల యొక్క ఆధీనంలో ఉండటం, ఇలా జరుగుతూ వస్తుందన్నమాట. రైట్. ఏదేమైనప్పటికీ వారు బయర్షెబాలో వాసం చేస్తున్నారు. అప్పుడే ఆమె గర్భం ధరించింది. అక్కడే ఆమె కుమారుణ్ణి కనటం జరుగుతుంది. ఎవరు? ఇస్సాకును. 21వ అధ్యాయము ప్రారంభ వచనమును మనం గమనించినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఆమె 89వ ఏట ఉన్నప్పుడు దేవుడు మాటిచ్చాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దాని ప్రకారము ఆమె గర్భం ధరించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు కుమారుణ్ణి కనెను. అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. ఇష్మాయేలు జన్మించిన సందర్భంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకి శారాయి గర్భమునందు అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు పుట్టిన 8వ దినమునందు అతడు సున్నతి చేయటము జరిగింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అంటే నిండు 100 ఏండ్లకు అబ్రహాముకు ఇస్సాకు అనేటువంటి కుమారుడు జన్మించాడు. ఆ రోజుల్లో ఇది ఆశ్చర్యార్థకమైనటువంటిది, అద్భుతమైనటువంటి కార్యం. ఓకే. ఇప్పుడు 100 ఏండ్లకు పిల్లలు జన్మించటం అనేటువంటిది ఊహించలేనటువంటి విషయం. ఈ రోజుల్లో 40-45 సంవత్సరాలు దాటారు అనంటే ఇక పుట్టరేమో అనేటువంటి భావన. అయినా 50-60 సంవత్సరాల వరకు ఇప్పటికి కూడా అక్కడక్కడ పిల్లలు జన్మించటానికి అవకాశము కనబడుచున్నది, ఆరోగ్యంగా ఉంటే. కానీ 100 ఏండ్లకు పిల్లలను కనటం అనేటువంటిది సమీప కాలంలో మనకెప్పుడు కనిపించింది కాదు, వినిపించింది కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ బలము ఊడిగిన వారికి దేవుడు బలమును ఇచ్చాడు. ఎలా అనగా, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు అని శారా నమ్మింది.
సమర్థుడు అని అబ్రహాము నమ్మాడు. ఆ నమ్మకం మేరకి దేవుడు వారికి సంతానమును ఇవ్వటం జరిగింది. అలా 100 ఏండ్లకు కుమారుడు పుట్టిన సందర్భంగా శారా ఆనందముతో ఒక మాట మాట్లాడింది. దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. ఏమి నవ్వు అంటే, ఇన్ని రోజులు నాకు సంతానము లేదే అని దుఃఖ హృదయముతో ఉన్నటువంటి ఆమెకి సంతానమును ఇచ్చి ఆనందాన్ని కలగచేయటం మూలంగా ఆమె హృదయపూర్వకంగా తన జీవిత కాలములో, వివాహమైన తన జీవిత కాలములో మనసారా నవ్వగలిగింది. హాగరును ఇచ్చి పంపించిన, ఇష్మాయేలు పుట్టిన తనకి కలగనటువంటి ఆనందం ఇప్పుడు ఆమెకు కలిగింది. వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. అఫ్కోర్స్ అందరికి కూడా నవ్వు కలిగించేటువంటి విషయం. సమీపస్తులకి ఇన్నాళ్ళకి మా శారాకి కుమారుడు పుట్టాడు, ఎంత గొప్ప విషయము అని వారు నవ్వుతారు. అలాగే కొంతమంది ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ నవ్వు అనేటువంటిది తనకి, తన సమీపస్తులైనటువంటి వారికి కలిగింది. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును? అంటే కుమారుడు పుట్టగానే ఈ విషయము నా భర్తకి ఎవరు తెలియచేస్తారు? పురిటి నొప్పులతో ఉన్నటువంటి ఆమె ఆ నొప్పులను గురించినటువంటి ప్రస్తావన మనకేం కనిపించట్లేదు. ఉండి ఉంటాయి తప్పకుండా. దేవుడు అన్నాడు కాబట్టి, వేదనతో మీరు పిల్లలను కంటారు అని అన్నారు కాబట్టి, ఆ వేదన అనుభవించినప్పటికీ కుమారుడు పుట్టిన సందర్భంలో ఆ వేదనని మరిచింది. నాకు కుమారుడు పుట్టాడు అని నా భర్తకు ఎవరు చెబుతారు? అంటే ఈ మతలబు, అంటే ఆ వార్త, పుట్టిండు అనేటువంటి వార్త, నీకు కొడుకు జన్మించాడయ్యా అని చెప్పేటువంటి వార్త అతనికి కూడా ఆనందం కలిగించేటువంటి మాట. అయితే ఆ 100 ఏండ్లకు పుట్టినటువంటి కుమారుని పట్టి శారాయి సిగ్గులొలుకుచున్నది. ఆనందం, ఆశ్చర్యం, సిగ్గుపడటం. ఈ కలబోత మనసుతో నా భర్తకి ఎవరు ఈ మతలబు తెలియచేస్తారు? నేను అతని ముసలితనమందు కుమారుణ్ణి కంటిని కదా అనెను. అంటే ఆ ముసలోళ్ళకి ముచ్చట గొలిపింది ఈ మాట, ఈ విషయం. రైట్. అలా మొత్తానికి తన ఆనందాన్ని పంచుకున్నది అబ్రహాముకి కూడా తెలియచేశారు. ఆ ఇస్సాకు పెరిగి పాలు విడిచెను. అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల మనకు తెలియదు. పాలు విడిచాడు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. మొత్తానికి పాలు విడిచే సమయం వచ్చింది. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, పాలు విడిచాడు అనంటే ఘనాహారమును తీసుకునేటువంటి సమయం వచ్చింది అని. అంటే మన భాషలో అన్నప్రాస అని అంటాం కదా, అన్నప్రాస. తల్లులు ఆ రోజుల్లో పిల్లలకి తల్లుల్లో ఎంత మేరకి పాలు ఇవ్వగలిగేటువంటి సమర్థత, శక్తి ఉంటుందో అన్ని రోజులు పాలు ఇచ్చేటువంటి వారు, పాల మీదనే పిల్లలను పెంచేటువంటి వారు. ఇక పాలు రావట్లేదు,
పిల్లల ఆకలి తీరట్లేదు అని తెలుస్తున్నటువంటి సమయంలో పిల్లలకి అన్నం అంటే అన్నం మీన్స్ ఆహారం, మామూలుగా ఉగ్గు దాంతో స్టార్ట్ చేస్తాం కదా, లైక్ దట్ అలాంటి ఆహారమును ఇవ్వాలని తలంచి అన్నప్రాస అనేటువంటి ఇప్పుడు మనం పిలుచుకునేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో ఆ రోజుల్లోనే వారు ఆ కార్యమును జరిగించారు. రైట్. గొప్ప విందు చేశాను అంటే బంధువులని వాళ్ళని వీళ్ళని తీసుకొని పిలిపించుకొని విందు చేశాడు. ఇక అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి స్టార్ట్ అయిపోయిందండి. ఏంటది? సవితి పోరు. ఆ రోజుల్లోనే ఎప్పుడైతే హాగరు గర్భం ధరించిందో హాగరులో గర్వం పెరిగింది. దాన్ని బట్టి శారాకి ఆగ్రహం పెరిగింది. గర్వము, ఒకవైపు గర్వం, ఇంకొక వైపు ఆగ్రహం. ఈ రెండింటికి పడలేదు. ఘర్షణ అగ్నికి ఆజ్యం పోసింది. తద్మూలంగా శారా హాగరును హింసించటం ప్రారంభించింది. తాళలేక అడవికి పారిపోయింది. దేవదూత సలహా మేరకి మరలా అబ్రహాము ఇంటికి చేరుకున్నది. కుమారుణ్ణి కన్నది. అతడు పెద్దవాడు అయ్యాడు. అబ్రహాము ఎన్నో ఏట ఉన్నప్పుడు ఇష్మాయేలు జన్మించాడు. మనం ఇదివరకు చదువుకున్నాం. 86 ఏండ్ల వాడు. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. ఇప్పుడు ఎన్నేండ్లు? 100 ఏండ్లు. 86 అనంటే ఇంచుమించు 14-15 సంవత్సరాల వయస్సుకు వచ్చాడు ఇష్మాయేలు. 14-15 ఏండ్ల వయస్సు ఇష్మాయేలు ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించాడు. అంటే అప్పుడే అనలేము. ఇష్మాయేలు పాలు విడిచాడు. ఇష్మాయేలుకి 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పాలు విడిచాడు. ఓకే. ఈ పాలు విడిచి ఉన్నటువంటి సమయంలో ఇష్మాయేలు, అది ఉద్దేశపూర్వకంగా అని చెప్పలేమేమో, కానీ ఇస్సాకుతో పరాచకమాడాడట, సరసం చేశాడట. ఇందులో అక్కడ వాడినటువంటి పదం చూసినట్టయితే పరిహసించుట. పరిహాసము అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆరోగ్యదాయకమైనటువంటిది, మరొకటి అనారోగ్యదాయకమైనటువంటిది. ఇక శారాకు హాగరు పట్ల ముందే ద్వేషం ఉంది గనక ఇష్మాయేలు ఎలాంటి పరిహాసం చేసినా కూడా శారాకు అది అనారోగ్యకరంగానే కనిపిస్తుంది. మేబీ. కానీ ఆమెకు ఎలాంటి పరాశకం అనిపించిందో కానీ ఆమె ఇష్మాయేలు తన కుమారుని విషయంలో ఆడినటువంటి పరాచకమును బట్టి లేదా అపహాస్యమును బట్టి ఇక్కడ శారా ఎలా ఆలోచిస్తున్నదంటే, నేను యజమానురాలని, హాగరు దాసి కొడుకు నా కొడుకును పరిహసించటం ఏంటి అనేటువంటి ఒక ఈగోకి వెళ్ళింది. ఓకే. అదే తన కడుపున పుట్టిన కుమారుడే పరిహసించుంటే శారా ఏం చేసేది? ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఏదైనా తన కడుపున పుట్టిన ఇష్మాయేలు తన కడుపున పుట్టినవాడే అయ్యుంటే ఆ ఇష్మాయేలు
ఇస్సాకుతో పరిహసించినట్టయితే, అరే ఇవన్నీ ఆట పట్టియకురా, ఏడిపించకురా అని అలా సర్దుకుపోయేది. ఒకవైపు ముచ్చటపడేది. అంటే పెద్ద కొడుకు ఎదిగి ఆ రకంగా చేస్తున్నందుకు ముచ్చటపడేది. చిన్న కొడుకు విషయంలో ప్రాణము కొట్టుకునేది. ఓకేనా? ఆ కలగల్పు మనసుతోటి సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళేది. కానీ ఇప్పుడు ఇష్మాయేలు తన కుమారుడు కాదు కదా, ఎందుకు సర్దుకోవాలి? ఈ డిఫరెన్స్ అనేటువంటిది నేనేంటి అనేటువంటి స్థాయిని వారు మనసులో పెట్టుకున్నప్పుడు, నేను పెద్ద వారు చిన్న అనేటువంటి భావన మనసులో కలిగినప్పుడు ఈ ఆలోచన దృక్పథము అనేటువంటిది మారుతుంది. ఇది మనం గమనించాలి. అప్పుడప్పుడు మన కోపాలు రావటం కానీ, ఎవరినైనా చూస్తే ఈర్ష్య కలగటం కానీ, ద్వేషం పుట్టడం కానీ, ఇత్యాదివి మనలో కలుగుచున్నవి అంటే మనము ఏ భావన అయితే కలిగి ఉంటున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందరూ మనవారే అని అనుకున్నప్పుడు ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. వీళ్ళకు నాకు సంబంధం ఏంటి అని అనుకున్నప్పుడు ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. గనక క్రైస్తవులముగా ఇలాంటి మానసిక దృక్పథాన్ని అవగాహన చేసుకుని మన బ్రతుకును కొనసాగించుకోగలిగేటువంటి వారముగా ఉండగలగాలి. యేసయ్య అందరూ నావారు అనుకున్నాడు గనక అంత ప్రేమను పంచగలిగాడు. లేదంటే అది సాధ్యం కాదండి. అవునా? అలాగే ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి మాట అక్షరాల మనలో నెరవేరాలి కదా, వాక్యానుసారంగా. అక్షరాల మనలో నెరవేరాలంటే మరి మన పొరుగువాన్ని మనం ఎప్పుడు ప్రేమించగలుగుతాం? ఎవరో అనుకున్నప్పుడు ప్రేమించలేం. మన వారు అనుకున్నప్పుడు మాత్రమే ప్రేమించగలుగుతాం. ఏ ఊర్లోనో పుట్టినోన్ని మనవాడు అని ఎలా అనుకోగలం? అంటే ఏ ఊరిలో జన్మించినా వాళ్ళందరూ మన కన్న తండ్రి అయినటువంటి దేవుని పిల్లలు, అంటే మన తోబుట్టువులు, మనవారు. అంటే ఇంత విశాలమైనటువంటి దృక్పథము మనలో పెరగాలి. బ్రాడ్ మైండ్ అంటాం కదా, రైట్? అలాంటి పెద్ద మనస్సు మనలో కలగాలి. ఇది క్రైస్తవులకి చాలా అవసరం. సరే, ఇక ఈ పరిహసించటం శారా చూచిన తర్వాత ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. డిక్లేర్ చేసింది. ఏమని? ఎప్పుడైతే పరిహసించటం గమనించిందో, ఇక వీడు ఉన్నా కొద్దీ నా కుమారుడికి ఇబ్బందే, పైగా వారసత్వపు గొడవ వస్తుంది కనుక ఈ ఇష్మాయేలు వారసుడు కాడు, నా కుమారుడు మాత్రమే వారసుడు అని తన మనసులోని మాటను బయటికి అబ్రహాముతో వెళ్ళగక్కింది. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. ఎందుకంటే ఇష్మాయేలు శారా కుమారుడు కాడేమో కానీ అబ్రహాము కుమారుడు కదా. అబ్రహామైనా ఇస్సాకైనా, ఇష్మాయేలైనా ఇస్సాకైనా అబ్రహాము పిల్లలు. ఇద్దరి మీద మనస్సు ఉంటుంది, ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది. కానీ భార్య, అధికారికపు భార్య, మొదటి భార్య శారా గనక శారాకు సహజంగానే అధికారము సంక్రమిస్తుంది. రెండవది, అబ్రహాము శారాను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఏడుస్తున్నాడు అంటే మనం ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి? శారాయి మాటను తీసేయలేకపోతున్నాడు. అలాగని ఇప్పుడు ఇస్సాకును వారసత్వం నుండి తొలగించి దూరం చేసుకోవటానికి ఇష్టపడటం లేదు.
అంటే ఇష్టము లేదు, బాధ. ఆ బాధలో ఏం మాట్లాడలేక ఏడ్చాడట, దుఃఖపడ్డాడు. శారాయి నా యజమానుడా అని అబ్రహామును సంబోధించి హారాను నుండి ఈ కనాను భూభాగంలోనికి వచ్చేటువంటి విషయంలో లోబడింది. అలాగే ఇస్సాకును బలి అర్పించేటువంటి విషయంలో కూడా ఆమె ఆర్గ్యుమెంట్లు చేయలేదు. ఆ మాటలు మనకు బైబిల్లో కనిపించవు. కానీ హాగర్ను అబ్రహాము దగ్గరికి భార్యగా చేసి పంపించింది ఆమె. అలాగే కుమారుడు పుట్టగానే కలిగినటువంటి ఆగ్రహాన్ని బట్టి కోపగించుకున్నప్పుడు నా ఉసురు నీకు తగులుతుంది అని అబ్రహాముతో అన్నది ఆమె. అప్పుడు నీ మనసుకు వచ్చినట్టు చేయము అని చెప్పేసి అబ్రహాము అన్నాడు. అప్పుడు ఆమె హింసించింది. ఆ సందర్భంలో హాగరు అడవికి వెళ్ళింది, దేవదూతను బట్టి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నదంటే, ప్రత్యక్షంగా అనలేదు కానీ పరోక్షంగా ఏమంటుందంటే, ఎన్నాళ్ళు ఉన్న ఇష్మాయేలు వారసుడు కాడు అని అన్నది. వెంటనే అతనికి లైట్ వెలిగింది, అబ్రహాముకి దుఃఖపడ్డాడు. ఆ తదుపరి ఏం జరిగింది అనంటే, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని అన్నాడు. ఇక్కడ ఎందుకంటే భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు కాబట్టి, ఏది ఏమైనప్పటికీ నీ భార్య మాట వినుము అనేటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అనాలోచితంగా నీ భార్య హాగరుతో వెళ్ళమన్నది. నువ్వు కూడా వెనక ముందు ఏం ఆలోచించకుండా వెళ్ళావు. భార్య వెళ్ళమంటే వెళ్ళావు కాబట్టి ఇప్పుడు భార్య ఏం చేయమంటే నువ్వు అది చేయాలి. అది అక్కడ కాన్సెప్ట్. నీవు చేసిన పొరపాటు నువ్వు అనుభవించాలి అన్నట్టుగా ఉంది అక్కడ. అది సందర్భం. నీ భార్య చెప్పినట్టుగా నువ్వు వినుము. ఇది జనరలైజ్డ్ వర్డ్ కాదు, ఇది ఎస్పెషల్లీ అబ్రహాముకు చెప్పినటువంటి మాట. చాలామంది దీన్ని అపార్థం చేసి జనరలైజ్డ్గా మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి అనేటువంటి వచనం ఏవైతే ఉంటుందో, ఇక్కడ స్త్రీలను కూడా, స్త్రీల మాటలను కూడా భర్తలు వినాలని రాయబడి ఉంది కదా అని కొంచెం తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. ఇది జనరలైజ్డ్ వర్డ్ కాదు సుమా. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో చెప్పినటువంటి మాట అందరికీ వర్తించేటువంటి మాట, కానీ ఇక్కడ చెప్పినటువంటి మాట కేవలం అబ్రహాము శారాయిలకి మాత్రమే వర్తించేటువంటి మాట. మీరు చేసింది మీరు అనుభవించాలి అన్నట్టుగా. ఓకే, ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నీ భార్య ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏడిస్తే ఏంటి? ఇప్పుడు ఏడిస్తే ఏంటి ప్రయోజనం? అప్పుడు ఉండాలి కదా నీకు ఆలోచన. ఇది అనమాట వర్షన్, రైట్? నీ భార్య చెప్పినట్టుగా వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానబడును అనబడును. ఎందుకంటే నేను ఇస్సాకును గురించే వాగ్దానం చేశాను. మిమ్మల్ని ఇరువురిని ఆశీర్వదించి మీకు సంతానమును ఇస్తానని చెప్పాను కదా. మీ ఇద్దరినే కదా ఆశీర్వదించింది. మధ్యలో హాగర్ ఎందుకు ఎంటర్ అయింది అంటే, ఇందులో హాగర్ తప్పేం లేదు. ఏది? భార్యగా రావటం మేరకి మీ అత్యుత్సాహంగా కదా, లేదా మీ తొందరపాటు కదా. నేను చెప్పాను, సమయం ఆలస్యం అయింది, కానీ నిరీక్షణ ఉండాలి కదా మీకు. ఓపిక లేక
మీరు తొందరపడ్డారు. మీరు కొని తెచ్చుకున్న సమస్య ఇది. గనుక నీ భార్య చెప్పినట్టుగా వినుము. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే. ఇక అవునన్నా కాదన్నా అతడు కూడా నీ సంతానమే గనక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి అంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇష్మాయేలు నీ కుమారుడు. అంటే ఇందులో వాగ్దానం లేదు. మామూలుగా మీరు కాపురం చేయటం మూలంగా, ఆగరు నీవు కాపురం చేయటం మూలంగా మీకు జన్మించినటువంటి కుమారుడు. ఎలా జన్మించిన నీ కుమారుడే గనక అతన్ని కూడా గొప్ప జనాంగంగా చేస్తాను అని చెప్పి అన్నాడు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. సవితిపోరు అనేది శారాయి తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం మూలంగా ఆమెకు ఏ క్షణములో, ఏ నిమిషంలో, ఏ రోజున ఆ ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ అది ఎక్కడి దాకా దారి తీసింది అనంటే ఇష్మాయేలు అనేటువంటి ఒక కుమారుణ్ణి దూరం చేసి శారాయి హాగర్ల మధ్యలో సవితి పోరుగా ఆరంభమైతే ఇప్పుడు ఇస్సాకు ఇష్మాయేలీలకు మధ్యలో దాయాది పోరు ఏర్పడింది. దాయాదులు అంటే తమతో పాలి భాగస్వామ్యము కలిగినటువంటి వారు, అంటే సమీపస్తులు అయినటువంటి వారుగా వీరిద్దరి మధ్యలో గొడవకి దారి తీసింది. అది మొదలుకొని ఈనాటి వరకు ఇస్సాకు సంతానమునకును ఇష్మాయేలు సంతానమునకును వైరం చోటు చేసుకున్నది. ఆ వైరమే ఇప్పుడు మనకు ప్రత్యక్షం కనబడుతున్నటువంటి పాలస్తీనా ఇజ్రాయేలు యుద్ధం. గతంలో మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఆరంభమైనటువంటి యుద్ధం ఇది? ఎప్పటి వరకు కొనసాగుచున్నది? ఎప్పటి అబ్రహాము ఇష్మాయేలు? ఏమండి, ఎప్పటి ఈ 2024? సహస్రాలు పట్టాయి, వేలాది సంవత్సరాలు. 1000 కూడా కాదు, 2000 కూడా కాదు, 3000 పై చిలుకు. ఇన్ని సంవత్సరాల యుద్ధమునకు, ఘర్షణకు, ప్రాణ నష్టానికి, ఈ భయం గొలిపేటువంటి జీవితాలకు కారణమైంది శారా యొక్క బలహీనమైనటువంటి క్షణములో తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం. ఆ నిర్ణయానికి గంగిరెద్దుల తల ఊపినటువంటి అబ్రహాము యొక్క ఆ బలహీనమైనటువంటి ఆలోచనకి. గనుక మనము కూడా మన జీవితంలో ఏవేని ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అప్పటికి ఏదో సమస్య తీరిపోతుంది అన్నటువంటి దృక్పథంతో తొందరపడి నిర్ణయాలు తీసుకునకుండా 1-2 సార్లుగా ఆలోచించి మీ ఆలోచన అంతటినీ దేవుని అధికారమునకు అప్పగించండి అన్నటువంటి మాట ఏదైతే ఉంటున్నదో ఆ దైవ చిత్తమును అనుసరించి మనము నిర్ణయములోనికి రావాలి. అప్పుడు
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు శారా ఏం చేయనుండే, నీకు సంతానమును ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి 10 సంవత్సరాలు గడిచినా, 15 సంవత్సరాలు గడిచినా, 20 సంవత్సరాలు గడిచినా, ఇంకా 25 సంవత్సరాలు గడిచినా, 30 సంవత్సరాలు గడిచినా, ఇంకెన్ని సంవత్సరాలు గడిచినా దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి నిరీక్షించవలసి ఉంటుంది తప్ప ఆమె తొందరపడి ఉండవలసింది కాదు. దైవ అధికారమునకు అవకాశం ఇవ్వగలగాలి. ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పొరపాటును బట్టి ఇప్పుడు ఆ కుమారుడు ఇష్మాయేలును తీసుకొని ఏం చేశాడు చూడండి, ఆహారం ఎన్ని రోజులకు ఇవ్వగలడు? రొట్టెలు ఓ వారం, 15, నెల రోజులు, 2 నెలలు రొట్టెలు కాబట్టి ఇవ్వగలడు అనుకుందాం, అవునా? అవి ఇచ్చి నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఇష్మాయేలును అప్పగించాడు. ఆమె భుజం మీద నీళ్ళ తిత్తి, ఆహారపు సంచిని, ఏదో ప్యాకేజ్, వీటిని భుజం మీద పెట్టాడు అనంటే ఏదో కావడిలా అయి ఉండాలి, లేకుంటే ఇంకేదో రూపంలో భుజం మీద పెట్టాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో, వీళ్ళున్నది ప్రస్తుతానికి అప్పుడు ఉన్నది బెయేర్షెబాలో, ఈ బెయేర్షెబా అరణ్యములో అంటే ఆ పట్టణం బయట ఉన్నటువంటి అరణ్యం, దాన్ని పారాను అరణ్యము అని అంటారు. ఓకే, ఈ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. అంటే అబ్రహాము పంపించేశాడు. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకు కూడా. నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టటము అని అంటారు చూడండి, దయాదాక్షిణ్యం లేకుండా అలా వెళ్ళగొట్టబడ్డారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, కానీ తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు అబ్రహాము లోతులు విడిపోవటం ఏమైనా బాగా అనిపిస్తుందా? అనిపించదు. కానీ అక్కడ కలిసి ఉంటే ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల కంటే విడిపోవటము అనేటువంటిది మంచిది. అలాగే ఇప్పుడు హాగరు, ఇష్మాయేలులు శారాయి దగ్గర ఉండటం కంటే దూరంగా ఉండటం మంచిది. అంటే ఉన్నటువంటి దాంట్లో బెటర్ అనమాట. అలా ఆమెను అడవికి పంపించేస్తే ఎటు పోవాలో, ఏం చేయాలో పాలు పోక ఆ రొట్టెలు నీళ్లు ఉన్నంత వరకు అటు ఇటు తిరుగుతూ గడిపింది అడవిలో. ఆమె పుట్టినిల్లు ఐగుప్తు దేశం, కానీ దాసురాలుగా వచ్చింది. ఇప్పుడు ఆ ఊరు, ఆ ప్రజలు అంత దూరము, వెళ్ళాలా వెళ్ళకూడదా, వెళితే వాళ్ళు స్వీకరిస్తారా స్వీకరించరా అర్థం కానటువంటి పరిస్థితి. మామూలుగా దాసురాలుగా వచ్చింది అనంటే తాను కాదనుకున్నది దేశం, తనను కాదనుకున్నది తన కుటుంబం, తనను కాదనుకున్నారు తన తల్లిదండ్రులు. ఇప్పుడు అలాంటి చోటుకి మరలా ఎలా వెళ్ళగలను, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఇటు రాలేదు, అటు పోలేదు, మళ్ళీ అబ్రహాం దగ్గరికి రాలేదు, అలాగనే ఐగుప్తుకి పోలేదు. నిజంగా హాగరు అనుభవించినటువంటి క్షోభ చాలా తీవ్రమైనటువంటిది. ఆమెలో గర్వం కలగటం అనేటువంటిది ఎంత తప్పిదమో, క్షోభ కలగటం కూడా అంతే తీవ్రమైనటువంటిది. అంటే ఇప్పుడు ఏదో హైందవులు మాట్లాడుతూ ఉంటారు కదా, కర్మఫలము అని. అవునా? కర్మఫలాలు అంటే ఎలాగో ఉండవు, ఇలాగనే ఉంటాయి. తాను చేసిన కర్మ తాను అనుభవించటం. ఆమె గర్వపడకపోయి ఉండుంటే, అంతకుముందు ఏ విధంగానైతే లోబడి ఉండిందో ఆ రకంగానే ఉండి ఉంటే హాగర్కి ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అంటే తాను కలగజేసుకున్నటువంటిది తనకు సమస్యగా మారింది. రైట్.
ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, అంటే పడుకోబెట్టి అని అర్థం చేసుకోవాలి. అంటే ఆ నీళ్లు ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు తల్లి బిడ్డలు ఒక దగ్గర ఉన్నారు. ఇక నీళ్ళు అయిపోయి, రొట్టెలు అయిపోయి, ఇక ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఈ కుమారుణ్ణి ఎలా పోషించేదను అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. 14-15 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారు అనంటే, ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి, తెలివితేటలు, ప్రజ్ఞాపాఠవాలు అనేటువంటివి, ధైర్య సాహసాలు అనేటువంటివి వయస్సును బట్టి, ఇప్పుడు చూడండి, చిన్న చిన్న వయస్సు పిల్లల్లోనే పెద్ద పెద్ద ఈ ఐక్యూ లెవెల్ అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఈ ఐక్యూ లెవెల్ అనేటువంటి, అంటే మెచ్యూరిటీ అనాలి, ఆ మెచ్యూరిటీ అనేటువంటిది లేటుగా వచ్చేది. ఇప్పుడు తొందరగా వస్తుంది. అప్పుడు వయస్సు పెద్దది, ఆ పెద్ద వయస్సును బట్టి మెచ్యూరిటీ లేటుగా వచ్చేది. ఓకే, ఇప్పుడు వయస్సు తక్కువ బ్రతికే కాలము, అందును బట్టి మెచ్యూరిటీ ఎర్లియెస్ట్గా వస్తున్నది. కానీ ఆ మెచ్యూరిటీ ఆరోగ్యకరమైనదా అనారోగ్యకరమైనదా అంటే అనారోగ్యకరమైనదే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇష్మాయేలు స్వతహాగా తనను తాను పోషించుకోగలిగేటువంటి శక్తిలోనికి రాలేదు. ఇంతసేపు ఇది మాట్లాడింది దానికోసం నేను, అదనమాట. మామూలుగా ఇప్పుడు 14-15 ఏళ్ళ వయస్సు అని అంటే కొంచెం కష్టమైనా కూడా ఎక్కడో ఒక దగ్గర సర్వైవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో. 14-15 సంవత్సరాలు అంటే 10వ తరగతి పాస్ అవుతాడు. 10వ తరగతి పాస్ అయినటువంటి వాడు ఎక్కడైనా కార్మికుడిగానైనా జాయిన్ అవుతాడు, లేకుంటే చదువుకుంటాడు, సోషల్ వెల్ఫేర్ సో ఆ రకమైనటువంటి. కానీ ఆ రోజుల్లో అంతగా లేదు. ఇప్పుడు నీ కుమారుణ్ణి పెంచలేను అని చెప్పి ఓ చెట్టు కింద కూర్చుండబెట్టి, ఆమె అల్లంత దూరం వెళ్ళి ఆమె ఒక దగ్గర కూర్చుందట. ఎందుకు అనంటే, ఇతడు లేతప్రాయుడు గనక తొందరగా బలహీనపడి, తొందరగా నీరసత్వం పొంది, తొందరగా మరణిస్తాడు. ఇతని మరణమును నేను చూడలేను అనేటువంటి బాధతో దూరముగా వెళ్ళి కూర్చున్నదట. అంటే ఇందులో 2 ఉంటాయి. కనిపెట్టుకొని ఉండటం, ఏం జరుగుతుందో చూడటం అన్నట్టుగా ఉండటం, అలాగే చనిపోయాడు లేదు అని నిర్ధారణ చేసుకోవటం అనేటువంటి దానికోసం దూరంగా వెళ్ళి కూర్చున్నది. నిజంగా ఈ సిచ్యువేషను, ఆ టైంలో ఆ హృదయం, ఆ మనస్సు, ఆ బాధ, ఆ ఆందోళన, ఆ కష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది అనంటే, నిజానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది వర్ణనాతీతం. అలాంటి పెయిన్ ఆ రోజుల్లో హాగరు, ఇష్మాయేలీలు అనుభవించారు. పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి, అంటే ఆ వినిపించేటువంటి దూరం వరకు, అంటే శబ్దము వినబడేంత దూరం వరకు వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆమెను ఓదార్చేవారెవరుగుడు? యజమానురాలైన శారాయ, లేదా భర్త అయినటువంటి అబ్రహామా? మూడో వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ ఓదార్చటానికి ఒకరు వచ్చారు. ఎవరు వారు అంటే ఒక దేవదూత. ఆ మాట చూడండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆడు ఏడుస్తున్నాడు చిన్నోడు, వాని మొర వినెను. దేవుని దూత
అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. అంటే ఈ 2 సందర్భాలలో కూడా హాగరు ఓదార్చబడింది, సముదాయించబడింది. ఎందుకు, ఏమొచ్చింది, ఏం కష్టం వచ్చిందని ఏడుస్తున్నావు? నువ్వు భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీ కొడుకు ఏడుస్తున్నాడని బాధపడుతున్నావు కదా, వాని ఏడుపును దేవుడు విన్నాడు. మరి దేవుడు విన్న తర్వాత దేవుడు ఊరుకుంటాడా? స్పందిస్తాడు కదా. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. నువ్వు భయపడకు, ఆ పిల్లవాడిని చేత పట్టుకో అని చెప్పింది. ఇక్కడ మన బైబిల్లో అబ్రహాము కుమారుణ్ణి చేతికిచ్చి భోజనమును నీళ్లను భుజం మీద పెట్టి పంపించాడు. ఇక్కడ ఈ చెట్టు కింద వేసింది, ఈ చెట్టు కింద వేయబడినటువంటి కుమారుణ్ణి మళ్ళా తీసుకొనుము అని చెప్పింది, దేవదూత చెప్పింది, తీసుకున్నది. దీన్ని ఇస్లాం వాళ్ళు, ఈ యుఐఆర్సి లాంటి వాళ్ళైనా, అంతకుముందు ఉన్నటువంటి జకీర్ నాయక్ అయినా, ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఇష్మాయేలును అరణ్యమునకు తీసుకుపోమని అబ్రహాము చెప్పి పంపివ్వలేదు. అలా ఎలా పంపిస్తాడు? పంపించబడినటువంటి వాడు ఇస్సాకు, వారసుడుగా చేయబడినటువంటి వాడు ఇష్మాయేలు. ఎందుకనంటే అప్పటికి వయస్సు ఇష్మాయేలుది 14-15 సంవత్సరాలు కదా. 14-15 సంవత్సరాల వాడిని భుజం మీద పెట్టుకొని ఒక తల్లి వెళుతుందా అనేటువంటి విధానంలో మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా కుమారుణ్ణి భుజం మీద వేసుకొని వెళ్ళిపోము అని చెప్పినట్టుగా కానీ పంపించినట్టుగా కానీ మనకు కనబడదు. కానీ వీళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. భుజం మీద పెట్టుకోమన్నది ఆహారమును నీళ్లను పెట్టింది, ఆహారమును నీళ్లను కుమారుణ్ణి చేతికిచ్చాడు. ఓకే, ఇక్కడ కూడా ఈ పొద సందర్భంలో కూడా కుమారుణ్ణి, ఆ చిన్నవాని మొరను వినను అని చెప్పినప్పుడు నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి, అంటే లేపటం, లేవనెత్తి ఏం చేయమన్నాడు? నీ చేత పట్టుకొనుము అన్నాడు, కానీ మళ్ళీ భుజం మీద పెట్టుకోము అని అనలేదు, లేదా చంక పెట్టుకోము అని అనలేదు. నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. అంటే ఇష్మాయేలు గురించి ఏం చెప్పబడిందో అది వెరీ క్లియర్గా మనకు కనబడుతుంది. ఇస్సాకును గురించి ఏం చెప్పబడిందో అదేను మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ తేడాని మనం గమనించాలి. రైట్. 19వ వచనం, నీ కుమారుణ్ణి కూడా గొప్ప జనాంగంగా చేసేదను అని చెప్పిన తర్వాత, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అంటే నీళ్ళు అయిపోయాయి, ఆహారం అయిపోయాయి, మా బ్రతుకెట్లా అని చెప్పి కన్నీరు పెట్టుకున్నటువంటి ఆ తల్లికి నీటి బుగ్గ కనిపించింది. అంటే కనిపించలాగానే దేవుడు చేశాడు, నీటి బుగ్గను వాళ్ళు ఉన్న చోట పుట్టించాడు. వెంటనే ఆమె ఆ నీళ్లు తెచ్చి తన కుమారునికి తాపించి తాను తాగి ప్రాణములను తెప్పరిల్లింప చేసుకున్నారు. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడు ఆయను. మనం ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇష్మాయేలు ఏ నైపుణ్యమును పెంపొందించుకున్నాడట? అరణ్యములో పెరిగాడు కాబట్టి సహజంగానే వేట అనేటువంటిది అబ్బుతుంది. ఆ వేటలో భాగంగా విలువిద్యను నేర్చుకున్నాడు, మంచి ఎక్స్పర్ట్ అయ్యాడనమాట. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు
అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఇప్పుడు ఇతడు పెద్దవాడైనప్పుడు పెళ్లి చేసేటువంటి వయస్సు వచ్చినప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఆలోచిస్తే తన తల్లిగారు ఊరు ఇప్పుడు ఐగుప్తు దేశం అవుతుంది కనుక అటువైపు నుండి తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎలాగో అలాగా ఐగుప్తు దేశంలో నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసింది. ఇప్పుడు ఈ ఇస్లాం మతస్థులైనటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వీరి యొక్క తండ్రి ఏమో అంటే మూల పురుషుడు ఇష్మాయేలేమో అబ్రహాము నుండి వచ్చినటువంటి వాడు, తల్లేమో ఐగుప్తీయుల నుండి వచ్చినటువంటిది. మళ్ళీ కొంచెం వెనక్కి వెళితే తండ్రి షేము సంతానములో నుండి వచ్చినటువంటి వాడు, తల్లి హాము సంతానములో నుండి వచ్చినటువంటిది. ఓకే, ఇలా వీరిరువురి ద్వారా వచ్చినటువంటి వాడు ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలీలో నుండి వచ్చినటువంటి వారు ఈరోజు ఉన్నటువంటి ఇస్లాం వ్యక్తులు. ఓకే, స్వరాజ్ గతంలో అడిగాడు, ఈరోజు ఉన్నటువంటి ఈ ఇస్లాం వాళ్ళు ఇష్మాయేలు యొక్క సంతానమే అని చెప్పటానికి లేఖన ఆధారము ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని తాను అడగటం జరిగింది. దీని గురించి నేను ఇన్ ఫ్యూచర్లో అంటే సమీప నెక్స్ట్ తరగతులలోనే దాని గురించిన వివరణ ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, అది మనసులో పెట్టుకోండి. రైట్, మొత్తానికి ఆ ఐగుప్తు దేశములో నుండి ఒక అమ్మాయిని తెచ్చి వివాహం చేసింది. 22వ వచనం. ఆ కాలమందు అబీమెలకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, అంటే ఇక్కడి వరకు 21వ వచనం వరకు ఇష్మాయేలును గురించిన సంగతి పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం విషయం ప్రారంభమవుతున్నది అంటే, ఇప్పుడు ఇతడు ఎక్కడైతే బెర్షెబా అనేటువంటి ప్రాంతము, గెరారు దేశము, పాలస్తీనా దేశంలో ఉన్నాడో ఆ దేశపు రాజు అబ్రహామును గురించి ఇంకా భయపడుచున్నాడు. ఎందుకు? శారాయి విషయంలో ఆయన తప్పుడుగా ఆలోచన చేసి దేవుడు కలగజేసుకుని భయపెట్టాడు కదా. అప్పుడు అబ్రహాంతో అన్నాడు కదా, నేను నీకు చేసిన నేరం ఏంటి, ఎందుకు నాకు ఇలాగ చేశావు అని చెప్పి అబీమెలకు అబ్రహాముని అడుగుతాడు. సరే, జరిగింది అని చెప్పి పాశ్చాత్తపడతాడు, బహుమతులు అవన్నీ ఇస్తాడు, ఆ ప్రాంతంలో వాసం చేయమని చెప్తాడు. కానీ ఈ జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకుని అబ్రహాము నాకేమైనా ప్రమాదమును తలపెడతాడేమో అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి అబ్రహాము దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించి భవిష్యత్తులో నాకు ఏ హాని చేయను అని చెప్పి ప్రమాణము చేయమని చెప్పి అబ్రహామును అడగటానికి అబ్రహాము యుద్ధకి వస్తాడు. రైట్, 22వ వచనం. ఆ కాలమందు అబీమెలకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశీయున్న ఈ దేశమునకును చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అంటే ఇప్పుడు కాలము గడుస్తున్న కొలది ఏమయ్యాడంటే అబ్రహాము ఇంకా ఆశీర్వదించబడుతున్నాడు, ఇంకా బలపడుతున్నాడు. ఇప్పుడు 2 పిల్లలయ్యారు. ఒక పిల్లవాడి సంగతి ఆయనకు అంతగా తెలియకపోయినా ఇస్సాకు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఇక ఇతడు బలం పెరిగిపోతుంటే ఇతడు పెద్ద జనాంగమైపోయి ఇలా ఐశ్వర్యవంతుడైపోయి భవిష్యత్తులో నా విషయంలో, నా వారసులైనటువంటి వారి విషయంలో ప్రమాదం ఏమైనా తలపెడతాడేమో అనేటువంటి భయంతో మాకు ఏ హాని చెయ్యను అని చెప్పి, నీకు ఇదివరకు నేను చేసిన ఉపకారమును బట్టి నాకు ఏ ప్రమాదము కలిగించను అని చెప్పి నాకు మాట ఇమ్ము, ప్రమాణము చేయము, నీ దేవుని పేరట ప్రమాణం చేయమని చెప్పాడు. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను, దానికి భయపడటం ఎందుకయ్యా, నేను ప్రమాణం చేస్తాను అని చెప్పి ప్రమాణము చేసేదని అనేను.
అబీమెలకు దాసులు బలాత్కారముగా తీసుకున్న నీళ్ళ బావి విషయమే అబ్రహాము అబీమెలకును ఆక్షేపింపగా, అంటే ప్రమాణం చేయమని అబీమెలకు అడిగాడు. ప్రమాణం చేస్తాను అంటూనే ఏమంటున్నాడంటే ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీవు ఉండువన్న చోట నేనున్నాను, ఇక్కడ అవసరార్థమై ఒక బావిని తవ్వాను, అది మంచి నీళ్ళని ఇస్తున్నది, కానీ నీ దాసులు వచ్చి ఇక్కడ ఇది మా భూమి, ఇక్కడ నువ్వు బావి తవ్వావు, దాని మీద నీకు ఏ అధికారం ఉండదు, ఇది మాది అని చెప్పి నాతో పోట్లాడుచున్నారు, వాళ్ళు ఘర్షణ జరుగుతున్నది. ఆ విషయమై నీవు నాకు ప్రమాణం చేయాలి. ఏంటి? ఈ బావి విషయంలో నీ వారెవరు కూడా మరలా జోలికి రారు అని, ఇది నీదే, ఇది నువ్వు తవ్వుకున్నావు, నీదే అనే మాట నువ్వు ఇచ్చినట్టయితే నేను నీకు మాట ఇస్తాను అని ఒక షరతు పెడుతున్నాడు అనమాట. అబీమెలకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరగను, అంటే దాసుల్లో ఎవడు చేశాడు? మనం ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా చూస్తాం కదా, ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మంత్రి పేరు చెప్పుకొని కింద ఉన్నటువంటి అనుచరులైనటువంటి వారు కొన్ని ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు కదా, లావాదేవీలు చేస్తూ ఉంటారు కదా, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసినట్టుగానే ఇక్కడ వీళ్ళు ఎవరో దాసులు చేశారు. ఎవరు చేశారో అది నాకు తెలియదు, నీవును నాతో చెప్పలేదు, ఎప్పుడు నా దృష్టికి ఈ విషయము తీసుకురాలేదు, నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా, అంటే ఇలా బావి విషయంలో నా దాసులు నిన్ను ఇబ్బంది పెట్టారనే విషయం నాకు ఇదివరకు తెలియదు, నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలకుకు ఇచ్చాను. ఇదివరకు అబీమెలకు అలాంటివి ఇచ్చాడు, ఇప్పుడు తిరిగి అబ్రహామే అబీమెలకుకి ఇస్తున్నాడు. అంటే ఏ స్థాయికి ఎదిగాడు చూడండి అబ్రహాము, రైట్? వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునిరి, అంటే వచ్చినటువంటి అతనికి బహుమానం ఇచ్చాడు, ఆ మేరకి నిబంధన చేసుకున్నారు. ఏంటి? బావి జోలికి నా దాసులు నీ దగ్గరికి రారు, అలాగే నీవు నా పిల్లల విషయంలో ఏ ప్రమాదము తలపెట్టకూడదు. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను, అంటే ఆ ఆడ గొర్రె పిల్లలను వేరుగా 7 ఉంచాడు గనుక అబీమెలకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెను అనెను. ఈ 7 గొర్రె పిల్లలు నీ దగ్గర ఉంటే అవి సాక్కుంటావు, అవి పెద్ద మంద అవుతుంది, ఈ మందను చూసినప్పుడల్లా ఆ బావి అబ్రహాముది, ఆ బావి జోలికి మేము వెళ్ళకూడదు అనేటువంటి ఒక జ్ఞాపకము మీలో కలుగులాగున సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడు. అంటే ఎవరి కాలంలో ఎవరికి ఉన్నటువంటి సోర్సులను బట్టి వాటిని ఆ రకంగా సాక్షార్థంగా పెట్టుకోవటం అనేది జరుగుతుంది. అబ్రహాముకి ఈ రకంగా వాటిని సాక్షార్థంగా ఇవ్వాలి అనిపించింది, ఇచ్చాడు. అక్కడ వారిద్దరూ అటు ప్రమాణము చేసుకునేందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. అంటే ఆ ప్రాంతమునకు అప్పటిదాకా వాసం చేస్తున్నటువంటి అబ్రహాము ఎక్కడైతే వాసం చేస్తున్నాడో అప్పటి వరకు దానికి ఏ పేరు లేదు, బెయేర్షెబా అనేటువంటి పేరు లేదు. ఇప్పుడు క్రొత్తగా పేరు వచ్చింది. అందుకే మనకు బైబిల్లో అప్పుడప్పుడు జనాలు ముందుగా వెళ్ళి ఉంటారు, తర్వాత పేర్లు వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు బెయేర్షెబా అనేటువంటి ప్రాంతం పేరు కూడా తర్వాత వచ్చింది. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే కింద ఫుట్నోట్లో ఇచ్చాడు, బెయేర్షెబా అనగా సాక్షార్థమైన బావి, అంటే అక్కడ ఒక సాక్షార్థమైనటువంటి బావి ఉన్నది అని అర్థం అనమాట. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. ఓకే, వచ్చిన పని పూర్తయింది కనుక అతడు తిరిగి వెళ్ళాడు. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. పిచుల వృక్షము, అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, రైట్? మొత్తానికి ఆ వృక్షం పేరు పిచుల వృక్షం. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం. ఏమేమి తెలుసుకున్నాం?
అనంటే షారాకు కుమారుడు పుట్టడం, తర్వాత ఇష్మాయిల్ను బట్టి షారాకి కోపం రావటం, అప్పుడు హాగరు పారాను అరణ్యమునకి పంపించబడటం, ఆ తదుపరి ఈ ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకుకి అబ్రహాము గారికి ఒక నిబంధన కుదరటం, దానికి సాక్షార్థంగా బెయర్షెబా అనేటువంటి బావి అనేటువంటి ఆ ప్రాంతమును బట్టి, అంటే ఆ సాక్షార్థంగా అని ఎంచబడుచున్నటువంటి విషయాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. తదుపరి రాజు తన రాజ్య స్థానమునకు వెళ్ళాడు, అబ్రహాము అక్కడే వాసం చేశాడు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి మా దేవుడా, మీ పాదముల కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మీ మాటలు మేము ధ్యానించి ఉంటున్నాం, విషయాలను గమనించేటువంటి ప్రయత్నం చేశాం. మీ పిల్లలు విన్నారు, విన్న మాట నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాలలో ఫలింప చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఇలాంటి అనుభవాలు మా జీవితాలకి పాఠాలుగా ఉండలాగున నేర్పించమని వేడుకుంటున్నాం. మరొక మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో ఈ అనుభవ వివేకముతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి విధానాలలో మేము జీవించడానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ పిల్లలందరినీ దీవించండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ దినపు పనులలో మీరు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసులో వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ విన్న మాటలలోని సారాంశము ప్రకారము దేవుని మాట యందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో బ్రతికి దేవుడు చేసేటువంటి కార్యముల ఫలమును అనుభవించాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును గాక.